రావణాసుడి దగ్గర నుంచి విభీషణుడు రాముడి దగ్గరికి వచ్చేటప్పుడు ఆకాశ మార్గంలోనే కాసేపు ఆగిపోయాడు. అలా వెంటనే రాముడి దగ్గరికి వచ్చి శరణు వేడలేదు. ఎందుకని రాముడిని వెంటనే శరణు వేడితే తను ఒప్పుకుంటాడా లేదా అనే ఏమైనా అనుమానం అతనిలో ఉండిపోయిందా? బాగుందమ్మా. ఇక్కడ మన వాల్మీకి రామాయణం మన తరానికి కూడా, మన ఆధునిక తరానికి కూడా ఒక టార్చ్ లైట్ లాగా దారి చూపిస్తుంది. చీకట్లో టార్చ్ లైట్ వేస్తే ఆ దారి వెంబడి మనం వెళ్ళగలం. అంటే ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి, అది ఇక్కడ మనకి ఈ విభీషణ ఉదంతం ద్వారా మనకి నేర్పింది. రాముడి దగ్గరికి వస్తున్నాడు, విభీషణుడు వస్తున్నాడు. కొంచెం పూర్వరంగం చూద్దాం. విభీషణుడు రావణాసురుడి యొక్క తమ్ముడు. అంటే రాముడు ఎవరి మీద అయితే యుద్ధం చేయబోతున్నాడో ఆ రావణాసురుడి యొక్క తమ్ముడు. ఇప్పుడు ఎంత కాదనుకున్నా, ఇప్పుడు తాటి చెట్టు దగ్గర ఏదో సామెత మన తెలుగులో చెప్తారు, అక్కడ ఉంటే ఆ కళ్ళు దుకాణంలో నువ్వు లోపలికి వెళ్ళలేకపోయినా ఆ కళ్ళు దుకాణం దగ్గరే నిలబడ్డావు అనుకో, మరి వీడేదో అటువంటి రకం రా అంటారు. కాబట్టి పాపం విభీషణుడు ఎంత మంచివాడైనా కావచ్చు, కానీ వాడు అప్పుడు ఆ నిమిషం దాకా ఉన్నటువంటిది రావణాసురుడి దగ్గర. అటువంటి వాడు రాముడి దగ్గరికి వస్తున్నాడు. కింద అందరూ వానరులు ఉన్నారు, వానరుల మధ్య రాముడు ఉన్నాడు. ఒక్కసారిగా వచ్చి శరణు శరణు అంటే రాముడు కాదంట. కానీ విభీషణుడు ఆలోచించాడు. ఆకాశంలోనే తన వెంట వచ్చిన 4-5 అలా నిలబడిపోయాడు. ఎందుకనంటే అధికారి ఒక్కడిని ప్రసన్నం చేసుకుంటే కుదరదు. లోకంలో ఎంత చక్కటి నీతి నేర్పుతున్నాడో చూడండి. ఇప్పుడు ఒకరి ఇంటిలోకి వెళ్ళి మనం ఉండాలంటే ఆ ఇంటి యజమాని మనకి చాలా బంధువు కావచ్చు, మనకి చాలా ఆప్తుడు కావచ్చు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒప్పుకోవాలి. మనం 1-2 నెలలు వాళ్ళ ఇంట్లో ఉండబోతున్నప్పుడు కేవలం ఆ యజమాని ఒక్కడు ఒప్పుకుంటే కుదరదు. అందరూ కూడా సమన్వయంతో పర్లేదు ఉండనివ్వండి, మనం చేసుకుందాము అనే సమన్వయం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చిన తర్వాత మనం ఆ ఇంట్లోకి వెళితే సుఖంగా 1-2 నెలల్లో సంవత్సరమో మనకి కాలం గడుస్తుంది. ఇంటికి యజమాని ఆయనే కదా, జీతం ఆయనే తెస్తున్నాడు కదా, నేను వెళ్తున్నాను, మిగతా వాళ్ళందరూ ఆయన చెప్పినట్టు వింటారులే అనే ధోరణితోటి నువ్వు వెళ్ళావనుకో, ఇంట్లోకి ప్రవేశం లభిస్తుంది, కానీ వాళ్ళ మనస్సుల్ని నువ్వు గెలుచుకోలేవు, విభేదాలు వస్తాయి. అందువల్ల తొందరపడి ఇంట్లోకి ప్రవేశం చేయకూడదు. ఇంట్లో అందరికీ ఆమోదయోగ్యం ఉన్నప్పుడే ఇంట్లోకి వెళ్ళాలి. ఆధునిక సమాజమే ఇలా ఉంటే, విభీషణుడు చుట్టూ ఉన్న వానరుల యొక్క మనస్సుల్లో ఏముందో, రావణాసురుడి తమ్ముడురా, వీడు మన మీద గూఢచారి కింద వస్తున్నాడేమో, నిజంగా మంచి మనస్సుతో వీడు రావట్లేదు అని వాళ్ళందరూ కూడా మనస్సుల్లో ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు. మరి అటువంటి సమయంలో రాముడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, రాముడు శరణ ఇవ్వచ్చు, కానీ వాళ్ళ యొక్క మనస్సుల్లో మాత్రం ఆ అభిప్రాయం ఉంది. మరి అభిప్రాయాన్ని తుడి చెయ్యాలి. అట్లాగే రాముడి దగ్గరికి వెళ్ళి నేను శరణు అంటే కేవలం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 వానరులకి మాత్రమే వినపడుతుంది. అదే ఆకాశంలో రామా నీకు నేను శరణు అని అంటే మొత్తం అందరికీ కూడా ఆకాశం నుంచి కనుక కేక పెడితే అందరికీ వినపడుతుంది. అందువల్ల ఆ సమయం కోసం ఎదురు చూస్తూ, రాముడిని శరణు వేయటం కోసం చూస్తూ, రాముడి యొక్క అంగీకారం తెలియజేయటం కోసం చూస్తూ, వానరులందరూ తన రాకని సుముఖం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ విభీషణుడు ఆకాశంలోనే ఉండిపోయాడు. అందరూ ఒప్పుకున్నారు అని అనిపించిన తర్వాత రాముడిని శరణు వేడాడు. ఇది ఆధునిక కాలంలో కూడా మనందరం ఆచరించవలసినటువంటి నీతి.